హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరు బాగుండాలి, నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. చూడండి, మనం ఆది బ్లౌజ్తోని కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చేస్తాం కదా, ఎంత చక్కగా వచ్చిందండి. ఇలాగా రావాలండి. ఇంకా మనకైతే కస్టమర్లు ఎలాంటి ఆబ్జెక్షన్ అయితే చెప్పారండి. సో మనమైతే ఆది బ్లౌజ్తోని కట్టింగ్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ అయ్యింది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా నేర్చుకునే అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మనం స్టిచ్చింగ్ ఎలా చేసాము. ఫస్ట్ ముందు పార్ట్కి డాట్స్ కానించి స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, ఇలాగా కొంచెం ఎక్కువ ఎందుకు కుట్టడు అనేది మీరు అనుకోవచ్చు. సో దగ్గర కట్ చేస్తే సూదిలోకి వెళ్ళి దారం ఊడిపోతుందండి. అందుకని కొంచెం ఇలాగ బయటకు తీసి ఇలాగ కట్ చేసుకోవాలి. అప్పుడు సూదిలోకి వెళ్ళి దారం అనేది ఊడిపోదు. ఇంకా అలాగా ఊడిపోతూ ఉంటే ఇంకా చిరాకు అంతే ఏమంటారు, అంత చీదరగా అనిపిస్తుందండి. అంత అలిసిపోయినట్టు వచ్చినట్టు అవుతుంది ఊరికే సూదిలో దారం పెట్టాలంటే. అందుకోసమని ఇట్లా ఎక్స్ట్రా తీసి కట్ చేసుకుంటే మళ్ళీ మనం కుట్టేటప్పుడు కంటిన్యూ అనేది వర్క్ చక్కగా వస్తుంది. చూడండి, మన డాట్స్ అన్నీ కూడా ఇలాగా పెట్టేసుకోవాలండి. ముందు పార్ట్కి చాలా చక్కని ఫిట్టింగ్ వస్తుందండి. సో మన కస్టమరు మళ్ళీ వర్క్ ఇవ్వాలన్నా మనం చేసే పని మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం అంతే చక్కగా చేయాలండి పని. చూడండి, 2 పార్ట్స్ కూడా ఇలాగ డాట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాను. సో నేనైతే చూడండి, భుజాల మీద మనం షోల్డర్ కట్ చేయలే కదా, కార్డ్స్ అన్ని పెట్టుకున్నాం కదా, ఆ కార్డ్స్ను మధ్యలోకి సెంటర్ పాయింట్ తీసుకొని ఇలాగా షోల్డర్ కుట్టు కూడా వేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చూడండి, ఇలాగా నీట్గా ఇలా కుట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనకు ముందు పార్ట్కి అయితే డాట్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా మనం చేయాల్సింది షేప్ బెల్ట్ అయితే రెడీ చేసుకోవాలి. సో నాకైతే క్లాత్ అయితే ఇంకా షేప్ బెల్ట్కు పై క్లాత్ మందనే ఉందండి. ఇంకా లోపలికి ఒక క్లాత్ ముక్క ఎక్స్ట్రా వేయాలి, ఇంకో క్లాత్ కాబట్టి ఇంకా 2 పీసులకు సంబంధించింది 2 మడత పెట్టి జాయింట్ చేశానండి. ఇలాగా రెడీ చేసుకోవాలి మనం షేప్ బెల్ట్. ఇలా కట్ చేసుకున్నాం. చూడండి, ఇలాగ రెడీ చేసుకొని మనమైతే ఇంకా ముందు పార్ట్కి అయితే జాయింట్ చేసుకోవాలి కదా. ఇలా రెడీ చేసుకున్నాక మనం దాన్ని ఇలాగ కుట్టేసుకోవాలండి. చూడండి, నేను ఎందుకు పైకి లేపుతున్నాను షేప్ బెల్ట్ అంటే, మనకు కింద క్లాత్ మీది క్లాత్ ఈక్వల్గా రావాలి అంటే అలా కొంచెం చూసుకుంటూనే కుట్టుకోవాలండి. చూడండి, ఇంకో కుట్టు కూడా వేసేస్తున్నాను. 2 కుట్లు వేయాలి కదా మనం. షేప్ బెల్ట్కు 2 కుట్లు వేసుకోవాలండి. ఇంకో పార్ట్ కూడా మనం షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేసుకోవాలి కదా. చూడండి, ఇలాగ 2 కూడా నీట్గా అతికేసానండి. సో క్లాత్ అయితే సరిపోకపోతే ఇది వేరే క్లాత్ అయితే ఉన్నదైతే వేసానండి. ఇంకో కుట్టు కూడా వేసేస్తున్నాను ఇలాగా. చూడండి, ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలండి. చూడండి, ఎంత చక్కగా వచ్చినాయి ముందు పార్ట్కు డాట్స్, షేప్ బెల్ట్ అన్నీ కూడా నీట్గా కుట్టడం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఉక్సుల పట్టి, కాజా పట్టి అయితే వేయాలి కాబట్టి ఇప్పుడు వాటికి సంబంధించినవి మనం అప్పుడు చంకడౌన్ తీసుకున్నప్పుడే వెళ్ళిన పీసులు ఉన్నాయి కదా, ఇవేనండి. చక్కగా ఇలాగా తిరమార నుంచి వెళ్ళి వేసుకోవాలండి. కాజా పట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలాగ కట్ చేసి ఇలా మలుస్తున్నాను నేను ఆడి మందం. చూడండి, తిరమరకేసి మనం మంచి మరకని మళ్ళీ ఇలాగ కుట్టాలండి. ఇలాగ కుట్టుకోవాలి. చూడండి, నీట్గా ఇలాగ కుట్టుకోవాలండి. పైనుంచి వెళ్ళి కూడా ఇంకో కుట్టు ఇలాగ వేసుకోవాలండి. చూడండి, ఇలాగా ఎక్కడెక్కడ పోగులు ఉన్నా కూడా ఎమ్మటెమ్మటే కట్ చేసుకుంటూ రావాలండి. ఇంకా నీట్గా ఉంటుంది క్లాత్ బ్లౌజ్ అనేది. చూడండి, ఇప్పుడు మనమైతే ఉక్సుల పట్టి వేస్తున్నాం. కొంచెం పైన జరుపుకొని ఇలా కుట్టుకుంటూ రావాలండి. ఇక్కడ ఒక ఫిల్ పెట్టాలండి చిన్నగా. నేనైతే కొంచెం పైనే పెట్టుకోవాలి. సో ఇక్కడ పెడుతున్నాను నేను, ఎందుకంటే మనం వెనుక మళ్ళీ కుట్టు పెట్టేటప్పుడు అనుకూలంగా ఉంటుందండి. పైనుంచి కూడా ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇలాగ నీట్గా అంతా కూడా కంప్లీట్ చేసుకుంటూ రావాలండి. చూడండి, ఇలాగ వెనుక మలిచినప్పుడు ఈ ఫిల్ అనేది ఈ క్లాత్ అనుకూలంగా ఉండడానికి ఈ స్టోరేజ్ అనేది క్లాత్ ఈ విధంగా దీనికి సపోర్ట్ చేస్తుందండి. నీట్గా వస్తుంది. ఈ ఫిల్ పెట్టడం వల్ల బ్యాక్ మలిసి మనం కుట్టేసేటప్పుడు అనుకూలంగా ఉండేలా ఇలాగా క్లాత్ అనేది ఎక్కువ అవైలబుల్గా ఉంటుందండి. చూడండి, ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, నేను
ఇక్కడ ఒక పని చెప్తున్నాను వినండి, బాగా గమనించండి. మనకైతే ముందుగల్లా కొంచెం తక్కువ వచ్చిందండి. రెండింటిని కూడా ఇలాగా పెట్టి నేను అంత అవసరం ఉండే అంత మందాన్ని అయితే మళ్ళీ కట్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏముండదు. సో తక్కువ ఉన్నది కాబట్టి ఆ గల్ల కటింగ్ కొంచెం చేశాను. ఇప్పుడు మనకు గల్లకేసే బెల్ట్ పీసులు కావాలి కదా, ఇగో ఇవ్వండి. మనం కట్ చేసినప్పుడు అందులో వెళ్ళిన క్లాతే కదా ఇవి. సో అందులోనే క్రాస్గా తీసుకోవాలండి పీసులన్నీ కూడా. తీసుకొని ఇలా అన్నీ కూడా జాయింట్ చేసుకోవాలి. నీట్గా అన్నీ కూడా ఇలాగ జాయింట్ చేసుకోవాలండి. మనకు ఎంతైతే సరిపోతుందో ఆ గల్ల అంత పొడవుగా తీసుకోవాలండి. మనకు కొంచెం తక్కువ కొడితే కూడా కొంచెం తర్వాత కూడా అతుక్కోవచ్చు, కానీ అదంతా అవసరం లేకుండా ఫస్ట్ అన్నీ కూడా జాయింట్ చేసుకొని దగ్గర పెట్టుకోవాలండి. చూడండి ఇలాగా నేను బాడీ పార్ట్ చూడండి బ్లౌజ్కి అయితే అతికిస్తున్నాను. ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. కొంచెమే పట్టాలండి, మరీ ఎక్కువ తక్కువ అట్లా ఇట్లా పోకుండా చూసుకోవాలి. తొందరగా కుట్టాలని అయితే అనుకోవద్దండి. ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు నిదానంగానైనా కూడా సరిగా వచ్చేలా నేర్చుకుంటే చేస్తూ ఉండగా వస్తుందండి పర్ఫెక్ట్గా. చూడండి ఇలాగ కార్డ్స్ ఇస్తున్నాను నేనైతే, ఎందుకంటే మనకు గల్లా మళ్ళీ వెనుక వైపు మలిసి కుట్టు పెట్టినాక పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ప్లస్ పెట్టినాక కూడా ఈ నెక్ అనేది మనం మళ్ళీ పంపకం చేసుకోవడానికి చాలా అవైలబుల్గా ఉంటుందండి. కొంచెం పట్టేసినట్టు ఉంటుంది అలా చేయకపోతే. చూడండి ఇలాగ మీద నుంచి ఇలాగా మనం క్లాత్ అనేది కూడా మలుసుకుంటూ ఇలాగా చూసుకుంటూ కుట్టేసుకోవచ్చు అండి. పై నుంచి ఇలాగా ఎటు పడుతుంది అనేది కొంచెం మంచిగానే చూసుకుంటూ కుట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా చక్కటి ఫిట్టింగ్ వస్తుందండి. ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. నన్ను నా ఛానల్ని ఆదరించి ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. చూడండి నెక్ అనేది ఇలాగా వస్తుంది చక్కగా. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎత్తుకోవాలి కాబట్టి మనకు హ్యాండ్స్కి అయితే సైడ్ జాయింట్లు పడుతున్నాయండి. అప్పుడు మనం కట్ చేసేటప్పుడు పీసులు అయితే ఉంచుకున్నాం కదా, ఇంకా అవే పీసులను ఇప్పుడు హ్యాండ్స్కు అతుక్కోవాలి. ఇలాగా కుట్టి పైనుంచి కూడా ఇంకో కుట్టు వేసుకోవాలి. చూడండి రెండు వైపులా పీసులు అనేవి ఒక హ్యాండ్స్కి రెండు వైపులా కూడా అతుక్కోవాలి. ఇలాగా పైనుంచి ఇలాగా కుట్టు వేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా కుట్టుకోవాలండి. ఇంకో హ్యాండ్స్ కూడా ఇలాగా ఎక్స్ట్రా పీస్ జాయింట్ చేసుకోవాలండి. చూడండి ఇలాగ నీట్గా కుట్టుకోవాలి. చూడండి ఇలా చక్కగా కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పోగులన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనమైతే హ్యాండ్స్ అతికిద్దాం. చూడండి మనం ఏ విధంగా అయితే వేస్తున్నాం అనేది చూసుకుంటూ కుట్టుకోవాలండి. ఎంతవరకు వస్తుంది కుట్టు అనేది. ఇంకో దిక్కు కూడా మనం షోల్డర్ పైన ఉన్న కుట్టుకు ఈ హ్యాండ్స్కు కట్ చేసాం కదా, చిన్న కార్డ్స్ అనేది ఇచ్చాం కదా, అది సెంటర్ పాయింట్గా వచ్చేలా చూసుకొని కుట్టేసుకోవాలండి. ఇలాగా చక్కగా వస్తుంది. అంతా కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది కొంచెం స్పీడ్గా పెట్టానండి నేను. ఇంత స్పీడ్గా వర్క్ అనేది జరగదండి ఎవరికైనా, లెంత్ ఎక్కువ అయిద్దని కొంచెం స్పీడ్గా పెట్టానండి. చూడండి మనం హ్యాండ్స్కు పంపకం చేసుకోవడానికి 1 ఇంచు మందం పట్టి కుట్టు పెట్టుకున్నాం కదా, దాన్ని ఇంకో మలిసి కుట్టు పెట్టాను. పంపకం చేసుకోవడానికి చాలా అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్కు ఎదురు పట్టి ఇది పంపకం పట్టి వేసుకోవాలి కదా, దాన్ని కోర సైడ్ కుట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఇలాగ అతుకుతున్నామండి. చూడండి ఇలా నీట్గా అతుక్కోవాలి. చూడండి ఇక్కడ డాట్ ఉన్న కాడ చిన్న ఫిల్ అయితే పెట్టుకోవాలండి ఇలాగా, ఎందుకంటే మనకు వెనుకకు మలిపి పంపకం చేసేటానికి చాలా అవైలబుల్గా ఉంటుంది. ఇలాగా చిన్న ఫిల్ అయితే వేసుకోవాలండి. డాట్ ఉన్న కాడ ఒక ఫిల్ ఇలా చేసుకోవాలండి. చూడండి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ పైనుంచి కూడా ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి నేనైతే చూశానండి ఎలా వస్తుంది కుట్ట అనేది. చూసుకోవాలండి మనం అటు ఇటు చూసుకుంటూనే పని చేసుకోవాలి. చూడండి ఇలా చక్కగా వేసుకోవాలి నీట్గా. చూడండి డాట్స్ ఉన్న కాడ చిన్న చిన్న ఫిల్స్ ఇచ్చాను. ఇక్కడ చూడండి మనకు సైడ్ జాయింట్లు
వేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది కదా, మనం ఏంటంటే కుట్టు కానే మిస్టేక్ అవుతుందండి. మనం కుట్టేటప్పుడే ఈక్వల్గా కుట్టకపోతే తక్కువ కుట్టింది పొడవు ఎక్కువ వస్తుంది, ఎక్కువ కుట్టింది పొట్టిగా వస్తుంది. కాబట్టి మనం కుట్టులో ఏమైనా మీరు పొరపాటు జరిగితే మనం కుట్టే కంగారులో, సో మనం ఇట్లా సైడ్ జాయింట్లు చేసినప్పుడు హెచ్చు తగ్గులు కనపడుతుంది. అప్పుడు ఏం చేయాలి, మనం హ్యాండ్స్ కుట్టు పెట్టాం కదా, ఏదైతే తక్కువ కుట్టు పడ్డదో దానికి మళ్ళీ కుట్టు వేసుకొని, తక్కువ కుట్టు పడ్డదానికి మళ్ళీ కొంచెం ఎంతైతే సరిపోతుందో అంతే కుట్టు వేసుకొని, సైడ్ జాయింట్లు అయితే సమానంగా వస్తాయి కాబట్టి ఇలా కుట్టు పెట్టుకోవాలండి. సైడ్ జాయింట్లు అన్నీ కూడా ఇలాగ నీట్గా పట్టుకుంటూ కుట్టు వేసుకోవాలండి. ఇంకో కుట్టు మనమైతే 3 కుట్లు వేయాలి, సో 4 కూడా అవసరం ఉంటుంది ఒక్కొక్క సందర్భంలో. చూడండి, మనమైతే లూజు చూసుకుంటూనే వేసుకోవాలి. నేనైతే హ్యాండ్స్ లూజ్ చూస్తున్నానండి. స్ట్రేట్గా వచ్చేలా చూసుకోవాలండి కుట్లన్నీ కూడా, అటు ఇటు కాకుండా. స్టార్టింగ్ సైడ్ జాయింట్ల కంచెలి హ్యాండ్స్ ఎండింగ్ వరకు కూడా ఒకేలా నీట్గా వచ్చేలా చూసుకోవాలి. చూడండి, ఇలాగా ఇంకో కుట్టు కూడా వేసేస్తున్నానండి. ఇంకో దిక్కు కూడా నేనైతే చంక లూజ్ అయితే చూస్తున్నాను. మనకి ఎక్కువ ఉండదు, అట్లా తక్కువ కూడా ఉండదు కాబట్టి చూసుకుంటూ అంతే వచ్చేలా చూసుకోవాలి. చూడండి, ఇలాగా దారం పువ్వులన్నీ కూడా నీట్గా కట్ చేయాలండి, ఎక్కడెక్కడ ఎక్స్ట్రా ఉన్నాయన్నీ కూడా. చూడండి, ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి, అంతా కంప్లీట్ అయితే అయింది. హ్యాండ్ లూజు నడుము లూజ్ అయితే వచ్చేసింది చక్కగా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా చూడండి, ఇవన్నీ ఎక్స్ట్రా ఉన్నాయన్నీ కూడా నీట్గా కట్ చేసి ఇలాగా చక్కగా ఉంచాలండి. ఇలాగా కార్డ్స్ అయితే పెడుతున్నానండి. చూడండి, ఇలా కార్డ్స్ పెట్టడం వల్ల మనకు తిరమర తీసేటప్పుడు వాళ్ళు వేసుకుంటప్పుడు అనుకూలంగా ఉంటుందండి. చూడండి, దారాలన్నీ కూడా ఇలా నీట్గా కట్ చేసి ఇట్లా చూడండి ఇంత శుభ్రంగా చేయాలండి. సైడ్లకు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకుంటూ ఇలాగ నీట్గా పెట్టుకోవాలండి. ఇంకా సైడ్లో కార్డ్స్ కూడా ఇలాగ చూడండి, చిన్న చిన్నగా కార్డ్స్ కూడా చేస్తున్నాను. సో తొడుక్కుంటప్పుడు తిరమర తీస్తే అనుకూలంగా ఉంటుందండి. ఈ విధంగా చూడండి ఎంత చక్కగా వచ్చింది బ్లౌజ్ అనేది. సో మనం ఎంత కట్టింగ్ ఆది బ్లౌజ్తో చేసామో, స్టిచ్చింగ్ కూడా ఆది బ్లౌజ్తో ఎంత చక్కని ఫిట్టింగ్ వచ్చిందండి. చూడండి, ఇలాగంతా కూడా నీట్గా వచ్చింది. సో మనకి ఇప్పుడు కస్టమర్ అయితే ఎలాంటి, చూడండి ఎంత చక్కగా వచ్చింది, ప్లస్ పాయింట్ అనేది వచ్చింది చంకలో. చూడండి, ఇలాగ రావాలండి. మనం కుట్టే ప్రతిదీ కూడా అంతే బాగా కుడితేనే అంతే బాగా మనకు అయితే వర్క్ అయితే వస్తుంది. సో మన కస్టమర్ అయితే ఎలాంటి ఇలా లూజ్ ఉందనో, టైట్ ఉందనో, లేకుంటే ఇది తక్కువ ఉన్నది తక్కువ ఉందో అని చెప్పి అనకుండా ఉంటుందండి. చక్కని ఫిట్టింగ్ వస్తుంది. చూడండి, చాలా బాగా వచ్చింది. సో ఇలాగ రావాలి అంటే మన ప్రయత్నం కూడా, మన పని కూడా అలాగే ఉండాలి కదా ఫ్రెండ్స్. నా వీడియోకి అయితే మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. మరో చక్కటి కట్టింగ్ తోటి మీ ముందుంటాను ఫ్రెండ్స్. నాకైతే ట్రైపాడ్ లేక కొంచెం ఇది వేరే అవైలబుల్ చేశాను, కొంచెం సపోర్ట్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి సైడ్లో కూడా ఎంత నీట్గా వచ్చిందండి చక్కగా. చూడండి, ఇలాంతా మంచిగా వస్తే మనకు మంచి పనివంతులుగా పేరు కూడా వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.